మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి అనుకుంటున్నారా? అయితే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి అంటే ఒక లీడర్గా ఎదగడం నేర్చుకోండి మిత్రులారా. మీరు ఒక లీడర్గా ఎదగడం నేర్చుకోండి. మరి ఒక లీడర్గా ఎదగాలి అంటే ఏం చేయాలి, ఏం చేస్తే నెట్వర్క్ మార్కెటింగ్లో లీడర్గా ఎదగగలుగుతాము అనే దాని గురించి ఈ వీడియోలో ఉంటుంది మిత్రులారా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా. మీరు లీడర్గా ఎదగాలనుకున్నప్పుడు మీరు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి మిత్రులారా. మీరు ఇతరుల కళ్ళల్లో, ఒకరి కళ్ళల్లో ఒకే రకంగా ఒక కళ కనిపిస్తుంది మిత్రులారా. ఆ కళను మీరు ఏర్పరచుకోవాలి. అదే మీ గెలుపు మిత్రులారా. చాలామంది లీడర్గా ఎదగాలనుకున్నప్పుడు వేరే వాళ్ళకు కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. ఎగ్జాంపుల్గా ఉండాలంటే మీరు ఒక డ్రీమ్ కోసం, ఒక కళ కోసం మీరు పనిచేయాలి. ఆ కళ మీ కళ్ళల్లో కనిపించాలి మిత్రులారా. అప్పుడు మాత్రమే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వగలుగుతారు. అలాగే మీరు ఒక లీడర్గా ఎదగగలుగుతారు మిత్రులారా. మీరు మార్కెటింగ్లో గెలవాలి అంటే కేవలం మీరు సభ్యుడిగా ఉంటే సరిపోదు మిత్రులారా. మీరు ఒక లీడర్గా మారాలి. అవును మిత్రులారా, మీరు ఒక లీడర్గా మారాలి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కేవలం సబ్బులు, షాంపులు అమ్మడం కాదు మిత్రులారా. ఇది వ్యక్తులను నిర్మించే వ్యాపారం అని తెలుసుకోండి. ఇక్కడ మీ ఆదాయం మీ నాయకత్వ పటిమపై ఆధారపడి ఉంటుంది అనే సత్యాన్ని తెలుసుకోండి. దానికోసం ప్రణాళికను రూపొందించుకోండి. అలాగే మిత్రులారా, మీరు ఎప్పుడైతే డబ్బుల కోసం, షాంపుల కోసం, అమ్మడం కోసం పనిచేస్తూ ఉంటారో మీరు లీడర్గా కారు మిత్రులారా. మీరు అవి అమ్ముతూ కూడా మీరు లీడర్గా ఎదగడానికి ప్రయత్నం చేయండి. మీరు సిద్ధంగా ఉంటే మీ టీం మిమ్మల్ని చూసి గర్వపడేలా మిమ్మల్ని ఒక లీడర్గా మారడానికి అవకాశం ఇస్తుంది మిత్రులారా. సత్యాన్ని తెలుసుకోండి. మీ నాయకత్వ పటిమపై ఆధారపడి ఉంటుందని తెలుసుకోండి మిత్రులారా. మీరు ఎప్పుడైతే రిస్క్ తీసుకోవడానికి ముందుకెళ్తారో అప్పుడే మీ యొక్క టీం మిమ్మల్ని చూసి గౌరవిస్తుంది మిత్రులారా. అసలు నాయకత్వం అంటే ఏమిటి, లీడర్షిప్ ఎందుకు తీసుకోవాలి, నాయకత్వం అంటే ఏమిటి ఒకసారి తెలుసుకుందాం మిత్రులారా. చాలామంది అనుకుంటూ ఉంటారు లీడర్ అంటే కేవలం ఆదేశాలు ఇచ్చేవాడని. చాలామంది అనుకుంటారు లీడర్ అంటే కేవలం ఆదేశాలు ఇచ్చేవాడని. కానీ మిత్రులారా, లీడర్ అంటే అందరికంటే ముందు నడిచేవాడు అనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు చేస్తున్న కంపెనీలో ఒక సమస్య వచ్చినప్పుడు మీ ముందు నిలబడే వాడిని లీడర్ అంటారు మిత్రులారా. విజయం వచ్చినప్పుడు క్రెడిట్ని టీంకి ఇచ్చేవాడు లీడర్ అంటారు మిత్రులారా. విజయం సాధించినప్పుడు ఆ క్రెడిట్ అంతా కూడా టీంకి ఇచ్చేవాడిని లీడర్ అంటారు మిత్రులారా. సవాల్ని స్వీకరించేవాడిని లీడర్ అంటారు మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో రిజెక్షన్స్ చాలా వస్తాయి. తిరస్కరణలు చాలా వస్తాయి. బంధువులు వెక్కిరిస్తారు, స్నేహితులు నవ్వుతారు మిత్రులారా. ఇదే మీ మొదటి సవాల్గా ఉంటుంది. కానీ ఈ సవాల్ను చూసి భయపడి వెనకడుగు వేస్తే మీలో ఫాలోవర్స్ మాత్రమే ఉంటారని గుర్తుపెట్టుకోండి. నిలబడి గెలిచి చూపిస్తేనే మీరు లీడర్గా ఎదుగుతారు మిత్రులారా. సింహం అడవికి రాజు కావడానికి కారణం అది అందరికంటే బలమైనది తెలివైనదనో కాదు, అది ఎదురుదాడి చేసే ధైర్యం కలది కాబట్టి మిత్రులారా. మీరు ఒక లీడర్స్కి ఉండవలసిన 3 ముఖ్యమైన లక్షణాల గురించి తెలుసుకోండి మిత్రులారా. లీడర్స్కి ఉండవలసిన 3 ముఖ్యమైన లక్షణాలు: మీ కింద ఏదైతే టీం ఉందో వాళ్ళు మీ కింద పనిచేసే వాళ్ళు కాదు, మీతో కలిసి ప్రయాణించే భాగస్వాములు అని గుర్తించండి. వారి యొక్క కళలు నెరవేర్చుకోవడానికి వారితో కలిసి మీరు పనిచేయండి. వారి యొక్క కళలు వాళ్ళు మార్చుకున్న రోజు మీరే నిజమైన లీడర్ అవుతారు మిత్రులారా. అలాగే మీరు లీడర్గా ఎదగాలంటే 4వ సవాల్ ఏంటంటే మిత్రులారా, మీ సవాళ్ళను అవకాశాలుగా మార్చుకోవడం. ప్రాబ్లమ్స్ వచ్చినా, సవాళ్ళు వచ్చినా, ఏది వచ్చినా కూడా వాటిని అవకాశాలుగా మార్చేవాడిని లీడర్ అంటారు మిత్రులారా. మీరు చేస్తున్న నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో మీకు ఎంత పెద్ద సవాల్ వచ్చినా కూడా మీరు భయపడకండి. మీ బిజినెస్ పడిపోతుందో ఏమో, టీం సరిగ్గా పనిచేయడం లేదు కదా, ఇవన్నీ సవాళ్ళు అయితే మిత్రులారా. ఒక సముద్రపు అల ఎంత ఎత్తుకు లేస్తుందో అంతే వేగంతో ముందుకు వస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోండి. అలాగే మీ సమస్యల అలలు కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికే వస్తాయనే సత్యాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళండి. అప్పుడే మీరు లీడర్ అవుతారు మిత్రులారా. ఒక లీడర్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే, లీడర్ కేవలం ఆలోచించాడండి, దానిని ఆచరణలో పెడతాడు. అతని ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో పెడతాడు, ఆచరిస్తాడు మిత్రులారా. రోజుకు 5 ప్లాన్లు చెప్పాలని నిర్ణయించుకుంటే ఖచ్చితంగా వర్షం వచ్చినా, ఎండ కాసినా పని పూర్తి చేస్తాడు లీడర్ మిత్రులారా. అది మీ మీద మీకు ఉండాల్సిన కంట్రోల్, ఒక లీడర్కి ఉండాల్సిన కంట్రోల్ మిత్రులారా. మీరు నెమ్మదిగా నడుస్తున్నారా లేదా వేగంగా పరిగెడుతున్నారా అన్నది ముఖ్యం కాదు మిత్రులారా. మీరు ఆగిపోకుండా ముందుకు వెళ్తున్నారా లేదా అన్నదే ముఖ్యం మిత్రులారా.
ఒక లీడర్కి ఉండవలసిన లక్షణాలు ఇదే మిత్రులారా. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఈ వీడియో ముగిసే వరకు మీలో ఒక లీడర్గా ఎదగడానికి ఉన్న ఆలోచనలు మీకు రావాలి మిత్రులారా. లీడర్ ఎందుకు కావాలి, ఎలా చేస్తే లీడర్ అవుతామని చెప్పి ఇప్పటివరకు ఈ వీడియోలో చెప్పాను కదా మిత్రులారా. మీరు లీడర్గా ఎదగడానికి ఒక ప్రతిజ్ఞ చేయండి మిత్రులారా. మీకు మీరే చెప్పుకోండి, మీకు మీరే ప్రశ్న వేసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీకు కుదిరితే ఈ వీడియో వింటూ కూడా ఈ మాటలు చెప్పండి నాతో. మీ వీడియోలు మిత్రులారా, నేను మీ యొక్క సవాళ్ళను స్వీకరిస్తున్నాను అని మీరు చెప్పండి. నాతో పాటు చెప్పండి మిత్రులారా. నేను నా టీంను గెలిపిస్తాను, నేను ఒక గొప్ప లీడర్గా చరిత్ర సృష్టిస్తాను అని మీకు మీరే చెప్పుకోండి మిత్రులారా. పదే అనుకోండి, నేను నా టీంని గెలిపిస్తాను, నేను ఒక గొప్ప లీడర్గా చరిత్ర సృష్టిస్తాను అని పదే అనుకోండి మిత్రులారా. ఇవి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో లీనమైపోయి ఇవి నిజమయ్యే అవకాశం ఉంటుంది మిత్రులారా. గుర్తుంచుకోండి, గెలిచే వరకు పోరాడే వాడినే వీరుడు అంటారు మిత్రులారా. గెలిచే వరకు పోరాడే వాడినే వీరుడు అంటారు. గెలిపించే వరకు పోరాడే వాడే లీడర్ అంటారు మిత్రులారా. గెలిచే వరకు పోరాడే వాడిని వీరుడు అంటారు, గెలిపించే వరకు పోరాడే వాడిని లీడర్ అంటారు మిత్రులారా. దాన్ని గుర్తుపెట్టుకొని ప్రణాళిక వేసుకోండి మిత్రులారా. ముఖ్యంగా మీరు తెలుసుకుంది లీడర్గా ఎలా ఎదగాలి అనే డౌట్ మీకు రాకూడదు మిత్రులారా. ఎందుకంటే మీరు నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఒక అద్భుతమైన సెక్టర్లో ఉన్నారు, అద్భుతమైన ప్లాట్ఫారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు లీడర్ అవుతారు మిత్రులారా. మీరు లీడర్ కావాలి అంటే మీకు ఇలాంటి డౌట్స్ మీకు అస్సలు ఉండకూడదు. మీకే ఇలాంటి డౌట్స్ ఉంటే మీరు వేరే వాళ్ళ డౌట్స్ని ఎలా క్లియర్ చేస్తారు మిత్రులారా. అందుకోసం ఆ డౌట్స్ చాలామందికి వచ్చే డౌట్స్ ఏంటంటే వాటికి ఇది నిజంగా పనిచేస్తుందా, ఇందులో సక్సెస్ అవ్వగలమా అని ఒక డౌట్స్ వస్తాయి మిత్రులారా. వీటిని మీరు వీటికి ఆన్సర్ మీ దగ్గర ఉండాలి మిత్రులారా. మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు వీటికి మీరు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వగలుగుతారు మిత్రులారా. ఇక్కడ నిజం ఏమిటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక బిజినెస్లా మీరు చూడకూడదు మిత్రులారా. ఒక లీడర్షిప్ అని తెలుసుకోండి. ఇక్కడ చాలా విషయాలు మీరు నేర్చుకోవచ్చు. ఇది ఒక యూనివర్సిటీ లాగా మీకు ఉపయోగపడుతుందని తెలుసుకోండి మిత్రులారా. మీరు సక్సెస్ కావాలంటే మీరు ఏ కంపెనీలో చేస్తున్నారో ఆ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ నాలెడ్జ్ని సంపాదించుకోండి. అప్పుడే మీరు లీడర్షిప్గా ఎదుగుతారు మిత్రులారా. లీడర్షిప్ నాలెడ్జ్ పెంచుకోండి. మీరు లీడర్గా ఎదగాలంటే ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ తెచ్చుకున్నప్పుడు, మీకు లీడర్షిప్ నాలెడ్జ్ తెలుసుకున్నప్పుడు అప్పుడే మీరు లీడర్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. నాయకుడు అంటే ఎవరు అంటే ముందుండి ఆదేశాలు ఇచ్చేవాడు కాదు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. నాయకుడు ఎప్పుడు కూడా ముందుండి ఆదేశాలు ఇచ్చేవాడిని నాయకుడు అనరు మిత్రులారా. వెనుక నిలబడి ఉన్న టీంను ముందుకు నడిపించేవాడినే నాయకుడు అంటారని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు కూడా ఒక నాయకుడిగా ఎదగండి, ఒక లీడర్గా ఎదగండి. మీ టీంని మీరు నిర్మించండి. మీరు విశ్వాసంతో ఉండండి. ప్రేరణను మీ టీంకి ఇవ్వండి మిత్రులారా. చాలామంది లీడర్లు కాలేరు ఎందుకో తెలుసా మిత్రులారా. చాలా సింపుల్, వారు సవాళ్ళను చూసి భయపడతారు. కానీ మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్లో రిజెక్షన్స్ వస్తాయి, నెగటివ్ కామెంట్స్ వస్తాయి, ఫెయిల్యూర్స్ కూడా వస్తాయి మిత్రులారా. కానీ మిత్రులారా, లీడర్ అవ్వాలంటే ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసినప్పుడే లీడర్ అవుతాడు మిత్రులారా. లీడర్ అంటే నాయకత్వ సవాళ్ళని స్వీకరించాలి. లీడర్ అవ్వాలంటే ఎదుర్కోవాల్సిన సవాళ్ళు కొన్ని ఉంటాయండి. చాలా ఎదుర్కోవాల్సిన సవాల్స్ ఏంటంటే రిజెక్షన్స్ మిత్రులారా. రిజెక్షన్స్ని ఎదుర్కోవడం అంటే నో అనేది ఎండ్ కాదనే నెక్స్ట్ ఆపర్చునిటీ అనే సత్యాన్ని తెలుసుకోవాలి మిత్రులారా. అలాగే మీరు లీడర్ అవ్వాలి అంటే మీకు సెల్ఫ్ డౌట్ ఉండకూడదు. నేను చేయగలనా అనే డౌట్ మిమ్మల్ని కంఫర్టబుల్గా ముందుకు వెళ్ళకూడదు మిత్రులారా. మీరు ముందుకు వెళ్ళాలంటే మీరు ఏ పని చేసినా దాన్ని కాన్ఫిడెన్స్గా చేయాలి, కాన్ఫిడెంట్గా మార్చాలి మిత్రులారా. మీకు డౌట్ వచ్చినా కూడా ఆ డౌట్ని మీ యొక్క టీంకి మీకు కాన్ఫిడెంట్గా మీరు పెంపొందించుకోవాలి మిత్రులారా. మీరు ఏది చేసినా మీకు లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు మీకు రావాలి అంటే ఏ పనినైనా కన్సిస్టెన్సీగా చేసే అలవాటుని మీరు అలవాటు చేసుకోండి మిత్రులారా. ఒకరోజు ఒక పని చేసి 3 రోజులు మీరు బ్రేక్ ఇవ్వడం అనేది అది లీడర్గా ఎదిగే లక్షణాలు కాదు మిత్రులారా. మీరు లీడర్గా ఎదగాలనుకున్నప్పుడు డైలీ యాక్షన్ ఈజ్ గోల్డ్ లీడర్ హ్యాబిట్స్ అనే సత్యాన్ని తెలుసుకోండి. అప్పుడే లీడర్గా ఎదుగుతారు మిత్రులారా. లీడర్ అనేవాడు ఎలా ఆలోచిస్తాడు అంటే లీడర్ ఇలా అనుకుంటాడంట మిత్రులారా, ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కాదు దాని సొల్యూషన్ ఏమిటి అని అడుగుతాడంట మిత్రులారా. ఒక ప్రాబ్లం వచ్చింది,
దానికి సొల్యూషన్ ఏమిటి, ఏం చేస్తే సొల్యూషన్ వస్తుంది అని అలా అడుగుతాడు కాబట్టి అతను లీడర్ అవుతాడంట మిత్రులారా. మీరు కూడా మీ యొక్క టీం పనిచేయడం లేదు అని కాదు మిత్రులారా, నేను వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేయాలని ఆలోచించండి. అప్పుడు మాత్రమే మీరు లీడర్గా ఎదుగుతారు మిత్రులారా. లీడర్స్ ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులను ఎవరిని కూడా బ్లేమ్ చేయడంతో మిత్రులారా, ఓన్లీ టీంని బిల్డ్ చేస్తారంట. ఒకవేళ ఫెయిల్యూర్ వస్తే ఆ టీం చేస్తున్నది, టీంలో తప్పిదం జరుగుతా ఆ తప్పు నాది అని అంటాడు. ఫెయిల్యూర్ వస్తే నాది అతని మీద వేసుకొని, సక్సెస్ వస్తే టీం అందరికి పంచేవాన్నే టీం లీడర్ అంటారు మిత్రులారా. ఒక లీడర్కి అతని విజన్ క్లియర్గా ఉండాలి, అప్పుడు మాత్రం అతని గోల్ను రీచ్ అవుతాడు మిత్రులారా. అతని కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. మాట్లాడడం కాదు మిత్రులారా, కనెక్ట్ అవ్వడం ముఖ్యమైన సత్యాన్ని తెలుసుకున్న వాడే లీడర్ మిత్రులారా. లీడింగ్ బై ఎగ్జాంపుల్ అంటే మీరు చేస్తేనే టీం వస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. మంకీ సీ మంకీ డూ అంటారు కదా, మీరు ఏదైతే చేస్తారో మీ టీం అదే చేస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. అందుకే మిత్రులారా, మీరు లీడర్గా ఎదగాలంటే పేషెన్సీ వహించండి. సక్సెస్ అనేది ఓవర్ నైట్ రాదు అనే సత్యాన్ని తెలుసుకోండి, అప్పుడే మీరు లీడర్గా ఎదగలుగుతారు మిత్రులారా. మీరు లీడర్గా ఎదగాలి అనుకున్నప్పుడు లర్నింగ్ మైండ్ సెట్ని అలవర్చుకోండి. రోజు నేర్చుకునే వ్యక్తి లీడర్ అవుతాడనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఇప్పటి వరకు ఇవి ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా మీరు లీడర్ అవ్వాలి మిత్రులారా. మీకు మీరు చెప్పుకోండి, నేను లీడర్ అవ్వడానికి బాధ్యత తీసుకుంటున్నాను, నేను బాధ్యత తీసుకుంటాను, నేను టీంని నిర్మిస్తాను, నేను విజయం సాధిస్తానని మీరు పవర్ఫుల్గా మీ మైండ్కి ఒక అద్భుతమైన అఫర్మేషన్స్ ఇలా చెప్పుకోండి మిత్రులారా. మీ మైండ్ సెట్ని చేంజ్ చేయండి. ఎప్పుడైతే మీ యొక్క మైండ్ సెట్ని మీరు చేంజ్ చేసుకుంటారో ఖచ్చితంగా మీరు లీడర్ అవుతారు మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా పెద్ద సక్సెస్ రావాలంటే ఏం చేయాలో తెలుసా? పెద్ద టీం ఉండాలి మిత్రులారా, పెద్ద టీం ఉండాలి. పెద్ద టీం రావాలంటే మీరు పెద్ద లీడర్ కావాలి మిత్రులారా. మీరు పెద్ద లీడర్ అయినప్పుడే మీకు పెద్ద టీం వస్తుందన్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు లీడర్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఫాలోవర్స్ని క్రియేట్ చేయకండి, మీ కింద లీడర్స్ని క్రియేట్ చేయండి, అప్పుడే మీరు లీడర్ అవుతారు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు ఒకవేళ మీలో కనుక ఇవి ఉంటే అవి ఇప్పటి నుండి వదిలేయండి మిత్రులారా. అవి ఏంటంటే మీ యొక్క ఫియర్ కనుక ఉంటే, భయం కనుక ఉంటే వదిలేయండి. అలాగే మీరు ఏదైనా కూడా ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా కూడా వాటిని స్వీకరించండి. లీడర్షిప్ డెవలప్మెంట్ని చేయండి మిత్రులారా. మీ టీంలో లీడర్స్ని డెవలప్ చేయండి మిత్రులారా. మీకు నాయకత్వం అంటే గెలవడం కాదు అనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఒక నాయకుడిగా ఎదుగుతూ మీ యొక్క టీంలో నాయకులను డెవలప్ చేయండి మిత్రులారా. మీరు ఎంత పెద్ద విజయం సాధించినా కూడా అది మీరు టీంతో మాత్రమే సాధ్యమవుతుందని తెలుసుకోండి మిత్రులారా. మీ నిజమైన విజయం ఎప్పుడు వస్తుందంటే తెలుసా? మీ నిజమైన విజయం ఎప్పుడు వస్తుందంటే మీ టీం విజయాన్ని మీరు చూసినప్పుడు మాత్రమే మీకు నిజమైన విజయం వస్తుంది మిత్రులారా. మీ నిజమైన విజయం మీరు మారితే మాత్రమే మీ టీం మారుతుంది. మీ టీం విజయం సాధించాలంటే ముందుగా మీరు మారాలి. మీరు మారితే మీ టీం కూడా మారుతుంది, కాబట్టి ఖచ్చితమైన విజయం మీకు వస్తుంది మిత్రులారా. ఈ వీడియోలో మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో లీడర్గా ఎలా ఎదగాలి, లీడర్ ఎందుకు కావాలి అనే సత్యాలన్నీ కూడా తెలుసుకున్నారు మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావడానికి ఖచ్చితంగా మీరు ఒక నెట్వర్క్ మార్కెటింగ్లో మామూలు మెంబర్గా ఉంటే మీరు ఎదగలేరు మిత్రులారా. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని పెంపొందించుకోండి. ఖచ్చితంగా మీరు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించుకున్నప్పుడు, మీరు టీంని బిల్డ్ చేసినప్పుడు, ఆ టీంకి మీరు ఆదర్శంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ సీక్రెట్ ఇదే మిత్రులారా. మీరు లీడర్గా ఎదగడం, నాలెడ్జ్ని పెంపొందించుకోవడం, 10 మందికి ఆ నాలెడ్జ్ని పంచడమే మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ మిత్రులారా. మీరు ఈ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ని పెంపొందించుకునే విధంగా ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటాను మిత్రులారా. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ యొక్క టీంకి షేర్ చేయండి. మీరు ఈ వీడియో లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.